ఈ భూమి కథ చెప్పాలి అంటే నదుల ప్రవాహంలో వింటారు, అడవుల గాలి ఊపిరిలో చదువుతారు. కానీ పర్వతాల మౌనంలో సత్యం ఉంటుంది. పర్వతాలు అంటే కేవలం కొండలు కాదు, ఇవి ప్రకృతి పెనుగుండాలు. ఇవి భూమి వీరత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఇవి సూర్యుడును మేఘాలను తాకే శిలా శిఖరాలు, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలు. ఇవి ప్రకృతిలో మానవుని పోరాటానికి నిదర్శనం, మృత్యువును కౌగులించుకున్న వీరుల కథలు. మౌంట్ ఎవరెస్ట్ భూమిపై శివశిఖరం, ఎత్తు 8849 మీటర్లు. నేపాల్ టిబెట్ సరిహద్దు. ఇది ఒక శిఖరం కాదు, మనిషి కలల పరాకాష్ట. ఎవరెస్ట్ పైకి ఎదిగిన ప్రతి అడుగు ఒక ప్రాణాంతక పరీక్ష. ఇక్కడ మంచు గుండెల్లో ఎందరో వీరుల కథలు దాగున్నాయి. అది మానవుడి విజయ గాథ, అది ప్రకృతికి ఎదురిచ్చిన యుద్ధ భూమి. K2 హిమాలయాల కిల్లర్ కింగ్, ఎత్తు 8611 మీటర్లు. పాకిస్తాన్ చైనా సరిహద్దు. ఎవరెస్ట్ కన్నా ప్రమాదకరమైన పర్వతం K2. దీన్ని అధిరోహించే వారికి ఒకే నిబంధన, జీవించి తిరిగిరా. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతిక్షణం మృత్యువుతో నడిచిన సమరం. కంచన్జుంగా దైవ శిఖరం, ఎత్తు 8586 మీటర్లు. భారతదేశం నేపాల్ సరిహద్దు. ఈ పర్వతాన్ని చూసిన వారు దేవతలను చూసామన్న భావన కలుగుతుంది. మనిషి పాదం పెట్టని కొండ కోణలు, మంచుతో నిండిన గుహలు. ఇది సాధారణ శిఖరం కాదు, ప్రకృతి మహాశిల్పం. లోత్సే ఎవరెస్ట్ వీరుడు, ఎత్తు 8516 మీటర్లు. నేపాల్ టిబెట్ సరిహద్దు. ఎవరెస్ట్ పక్కనే ఉన్నా కానీ అంతే ప్రమాదకరమైన శిఖరం. అది పర్వతారోహులకు అంతిమ పరీక్ష. ప్రతి మంచు తుఫాన్, ప్రతి రాయి మృత్యువుతో దోస్తానా. మకాలు హిమాలయాల భీకర శిఖరం, ఎత్తు 8485 మీటర్లు. ఇది నేపాల్లో ఉంది. పిరమిడ్ ఆకారంలో ఉన్న భయంకరమైన శిఖరం. ఇక్కడ గాలులు రుద్రతాండవం చేస్తాయి, మంచు మహాప్రళయం సృష్టిస్తుంది. కానీ అసలు వీరులు ఇక్కడే తమ సాహసాన్ని రాసుకుంటారు. చోయు మౌన పర్వత మహర్షి, ఎత్తు 8188 మీటర్లు. నేపాల్ టిబెట్ సరిహద్దు. ఇది ఓ మహాయోగిలా ఉంటుంది, అనుభవించడానికి అమృతం, కానీ సాహసానికి సవాలు. నంగా పర్బత్ మరణ శిఖరం, ఎత్తు 8126 మీటర్లు. ఇది పాకిస్తాన్లో ఉంటుంది. ఈ పర్వతాన్ని చూస్తే భయం కన్నా ముందుగా గౌరవం కలుగుతుంది. దీన్ని అధిరోహించిన వారి సంఖ్య కన్నా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువ. అన్నపూర్ణ హిమాలయాల తల్లి, ఎత్తు 8091 మీటర్లు. ఇది నేపాల్లో ఉంది. ఇది అందమైన మరియు ప్రమాదకరమైన శిఖరం. ఇక్కడ ప్రకృతి అంతిమ పరీక్ష పెడుతుంది. గెలిచిన వారికి అది పవిత్ర గాథ, ఓడిపోయిన వారికి శాశ్వత నిద్ర. ఈ శిఖరాలు మనకి ఒకే ఒక సందేశం చెబుతున్నాయి. మనిషి, నువ్వు నన్ను అధిరోహించగలవా? నువ్వు గెలిస్తే ప్రపంచం నీ కథను గుర్తించుకుంటుంది. నువ్వు ఓడిపోతే ఈ మంచు శిఖరాలు నీ శవాన్ని కప్పేస్తాయి. ఈ పర్వతాలు భూమి వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం, మనిషి ధైర్యానికి చివరి పరీక్షలు, ప్రకృతి శిలా పద్యాలు. ఏదేమైనా సరే ఇలాంటి మహాపర్వతాలు మన భూమిపై ఉండటం మన అదృష్టం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.